అసంలో జరిగినటువంటి కశ్మీర్ పహల్గామా ప్రాంతంలో టూరిస్టుల పైన జరిగినటువంటి అమానుషమైనటువంటి నరమేధాన్ని యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండిస్తున్నది. గతంలో సంఘటన జరిగిన వారికి భిన్నంగా ఈరోజు హిందువునా కాదా అని గుర్తించి పట్టునిప్పి గుర్తించి మరి హిందువుగా గుర్తించిన తర్వాతనే ఒక హిందువులనే టార్గెట్ పెట్టుకొని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు, పాకిస్తాన్ యొక్క ఇంటెలిజెన్స్ సంస్థ అయినటువంటి ప్రభుత్వ సంస్థ అయినటువంటి ISI ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు, పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాద సంస్థలు భారతదేశ పౌరులపైన అత్యంత కిరాతకంగా నరమేధాన్ని సృష్టించడాన్ని యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈరోజు పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ కంట్రీ. పాకిస్తాన్ పూర్తిగా కూడా తీవ్రవాదులను తయారు చేసినటువంటి కార్ఖానగా మారిపోయింది. ఈరోజు భారతదేశంలో సీమాంతర తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారతదేశంలో ఆంతరిక విఘాతం కల్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. 22వ తారీఖు నాడు జరిగినటువంటి పహల్గామా సంఘటనకు వ్యతిరేకంగా దాన్ని చుట్టుకొట్టే భాగంలో అధికార చర్యలు భాగంలో ఈరోజు నిన్న రాత్రి జరిగినటువంటి మరి భారత సైన్యానికి నాయకత్వం వచ్చినటువంటి సూర్య మరి ముషిద్, అదేవిధంగా సింగార్ ఇద్దరు కూడా నేతృత్వంలో ఒక భరతమాత ముద్దు బిడ్డలు, ఒక ముస్లిం మహిళ అయినప్పటికీ కూడా వాళ్ళ తాతలు తండ్రులందరూ కూడా సైన్యంలో పనిచేసిన వాళ్ళే. వాళ్ళు ఎంత నైపుణ్యంతో ఈ యొక్క పూర్తిగా కూడా దాడి చేసి ఈరోజు దాడి చేసి విజయోత్సవంగా మీ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. తీవ్రవాదం తుదముట్టించేంత వరకు కూడా 30,000 మంది యొక్క తీవ్రవాదం తుదముట్టించేంత వరకు కూడా భారత సైన్యం నిద్రపోదు. పూర్తిగా కూడా పాకిస్తాన్ పూర్తిగా కూడా ఒక ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలను పూర్తిగా ఆపరేషన్ చేసేంత వరకు కూడా భారత సైన్యము దాడి చేస్తూ ఉంటుంది.